ఇంకో సీట్ వచ్చిండే, అట్లా 2 సీట్ల నుంచి ఆల్మోస్ట్ 8 సీట్లకైతే పాకినటువంటి నేపథ్యం ఉంది. బీజేపీ గతంలో 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 2 టర్మ్ కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితిని, ప్రస్థానాన్ని మనం బీజేపీ ప్రస్థానాన్ని చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ 2 ఎమ్మెల్యే సీట్ల నుంచి 8 సీట్లకైతే పాకింది. కానీ ఇంకా ఎక్కువ రావాల్సిందే. కానీ అనూహ్యంగా ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం భారీగా ఓట్లను తెచ్చుకున్నది బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు. దాదాపు 4 నుంచి 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పాలా. అంటే నెక్ టు నెక్ ఎంపీ ఎలక్షన్స్లో నెక్ టు నెక్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించిందన్నటువంటి మాట చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే కమలదళ విస్తరణకు కావాల్సినటువంటి అన్ని సౌత్లో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక డిఫరెంట్ ఉంటుంది పాలిటిక్స్. కర్ణాటక పాలిటిక్స్ను పక్కన పెడితే తెలంగాణ పాలిటిక్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ అంటే ఓన్లీ హైదరాబాద్కు సంబంధించినటువంటి, ఎందుకంటే ఎంఐఎం అనేటువంటిది మతతత్వ పార్టీ అంటారు కదా, ఎంఐఎంకి అక్కడ దాదాపు 11 నుంచి 12 లక్షల ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సస్టైన్ అవుతుంది. కానీ ఈ ప్రతిపక్షాలు చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే నిజం కూడా అన్నమాట, హిందుత్వ పార్టీగా అదైతే బలమైనటువంటి సెక్యులర్ పార్టీ అయితే బీజేపీ అయితే కాదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాలలో బీజేపీ పునాదులు వేసుకోవడం అనేటువంటిది అయితే అంత ఈజీ జరిగే పరిస్థితి కాదు. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్లో అవుట్ రైట్గా బీజేపీ ఓట్ బ్యాంక్ అయితే నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ 20% పైనే ఆల్మోస్ట్ బీజేపీకి అయితే ఓట్ శాతం పెరిగిందని చెప్పొచ్చు. గ్రౌండ్లో వెళ్తుంటే ముసలోళ్ళు కూడా ఈసారి ఎవరికి వేస్తామంటే పువ్వు గుర్తుకి వేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం స్పష్టంగా చూసిండే. ఈ ఓట్లు అన్నీ కూడా ఎందుకంటే దాదాపు ఈసారి మొత్తం స్టేట్ వైజ్గా దాదాపు 10 లక్షల మంది పైన యువ ఓటర్లు కూడా ఎన్రోల్ అయినటువంటి నేపథ్యం ఉందంట. ఈ యువ ఓటర్లు అయితే నేను అనుకుంటున్నాను 60 నుంచి 75% వరకు కూడా ఈ ఓటర్లు అందరూ కూడా బీజేపీకి ఓటేసిండ్రు అన్నటువంటి పరిస్థితులు కూడా మనకు గ్రౌండ్లో అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఈ యువ ఓటర్లు కూడా తమ తల్లిదండ్రిని, తాతల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి రామ మందిరం చేసినటువంటి వాళ్ళు అచ్చింతలుగా అనేటువంటిది ఊరూరికి పంపించడం కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, రైతు బంధు వాళ్ళు ఎకరాకి 10,000, మొన్న వీళ్ళు ఇంకా 15,000 కాలేదు కానీ 10,000 అయితే వేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ 10,000 కంటే కూడా మోదీ వేసే 6,000 రూపాయలు అనేటువంటిది 3 టర్ములు 2,2,000 అనేటువంటిది, ఈ 2,2,2 ఈ మోదీ పైసలు పడుతున్నాయి అన్నటువంటిది కూడా ముసలిలో వరకు చేరింది. ఇది అయితే బీజేపీ పార్టీకి అయితే శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే మోదీ వేస్తున్నటువంటి పైసలు 2,000 అనేటువంటిది 2,2,000 వేస్తాడు కదా మోదీ పైసలు అనేటువంటిది, ఆ 6,000 రూపాయలు అనేటువంటి కూడా ప్రతి రైతుకు 6,000 రూపాయలు కూడా చాలా ఏరియాలు అయితే ముసలోళ్ళు కానీ రైతులు కానీ మోదీ కూడా వేస్తున్నాడు కదా, మోదీ పైసలు వస్తున్నాయి కదా మాకి అన్నటువంటిది. ఇంకోటి పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే దేశం మొత్తం నుంచి కరోనా టైం నుంచి ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా, ఆ ఫ్రీ బియ్యం కూడా అయితే జనాలు గుర్తించే విధంగా అయితే స్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల చెప్తున్నారు మోదీ బియ్యము, ఫ్రీ బియ్యము కరోనా నుంచి వస్తున్నాయని జనాలైతే హ్యాపీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సో కేవలం రామ మందిరం ఒకటే కాదు, మోదీ వేస్తున్నటువంటి ఆ 2,2,000 కూడా జనాల్లో అయితే ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానితో పాటు ఈ ఫ్రీ బియ్యం కూడా జనాలు అంటే చాలా విషయాల్లో మోదీ గవర్నమెంట్ రేట్లు పెరగడం, జిఎస్టీలు అన్నీ పక్కన పెట్టినప్పటికి కూడా మోదీ అయితే ఆయన తింటలేడు కదా, దేశానికి మంచి చేస్తున్నాడు కదా అని మొబైలైజ్ చేయడంలో, యూత్ను అట్రాక్ట్ చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ యూత్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి అయితే స్పష్టంగా ఈ యూత్ గతంలో అయితే యూత్ అనేటోళ్ళు పెద్దగా ఇంపాక్ట్ చేసేటోళ్ళు కాదు, కానీ చాలా ఏరియాల మాస్ యూత్ కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నమ్మే ఓట్ బ్యాంక్ ఏంటంటే మాస్ ఓట్ బ్యాంక్. ఎక్కడైతే అర్బన్ ఓటింగ్ ఉందో, అర్బన్ టచ్ ఉన్నటువంటి ఓటింగ్ ఉందో, లేదంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నటువంటి ఏరియా ఉందో, ఆ ఏరియాలో అవుట్ రైట్గా బీజేపీకి అయితే ఓట్లు పడ్డటువంటి నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూసినాం. దాదాపు అర్బన్ ఓటర్లు తర్వాత ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో దాంట్లో మాత్రం కన్ఫామ్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ఏరియాలో కన్ఫామ్గా అయితే బీజేపీకి అయితే ఓట్లు స్పష్టంగా కనిపించినాయి. టౌన్ ఏరియాస్ అయితే ఆల్మోస్ట్ టౌన్ ఏరియాస్లో అయితే బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ కంటే డబల్ వచ్చింటది బీజేపీ వైట్లు ఓట్లు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని కూడా బీజేపీకి కలిసి వచ్చింది.
ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావద్దు, సీట్లు ఎక్కువ రావద్దు అన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా అవుట్ రైట్గా టర్న్ అయింది బీజేపీ వైపు. అవుట్ రైట్గా బీజేపీ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితిని అయితే మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు అయితే ఓట్ బ్యాంక్ అనేది మొత్తం టర్న్ అయింది. మెజారిటీ నేను అనుకుంటున్నాను ఇది 50% దాటింది అన్నప్పటికీ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో బీజేపీ వైపు టర్న్ అయింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. వీటితో పాటు మొన్న స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు మేము బీజేపీకి ఓట్లు వేస్తామన్నటువంటి మాట కూడా అక్కడక్కడైతే చాలా స్పష్టంగా వినిపించింది. రెండోది ఇంకోటి ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అప్పర్ క్యాస్ట్ ఓట్లు అయితే అవుట్ రైట్గా మెజారిటీగా బీజేపీ వైపు పడ్డట్టయితే స్పష్టంగా అనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు తమకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నారో అదైతే బీజేపీ పార్టీకి కలిసి వచ్చింది అనే అంశం అనేది చెప్పాలి. ఎందుకంటే మోదీ వస్తే రిజర్వేషన్ తీస్తాడు అన్నటువంటి మాటల జనరల్గా ఎప్పుడు కూడా బలైన వర్గాలకి, అల్ప వర్గాలు నిజంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అర్హులు ఎవరైనా సరే. వాళ్ళు నిజంగా ఆ పరిస్థితులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కులాల బేసిస్గా రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నటువంటిది దీన్ని పునఃసమీక్షించాలన్నటువంటి ఆలోచన అయితే గత చాలా సంవత్సరాలుగా రిజర్వేషన్ సిస్టమ్ని తర్వాత పునఃసమీక్షించాలన్నటువంటి డిమాండ్ అయితే చాలా ఏళ్ళుగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఎందుకంటే ఏ క్యాస్ట్లో అయినా సరే ఎస్సీ ఎస్సీలను తీసుకున్న దాంట్లో బలిసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సేమ్ ఫలాలు అందుతాయి. గ్రౌండ్లో గుడిసెల్లో ఉండేటోళ్ళకి ఇప్పుడు కొద్దిమంది మనం చూస్తున్నాం, మన తెలంగాణలోనే చూస్తున్నట్టయితే కొన్ని పేర్లు అప్రస్తుతం, పేర్లు పక్కన పెడితే ఈరోజు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాలను స్థాపించినటువంటి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి సేమ్ రిజర్వేషన్ అందుతుంది. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఆ దళిత వాడల్లో ఉండే గుడిసెలో ఉన్న పిల్లలకు కూడా సేమ్ రిజర్వేషన్ చెందుతుంది. మరి ఈ గుడిసెలో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ బంగ్లాలో ఉన్నటువంటి పిల్లలతోటి ఎక్కడ మ్యాచ్ చేస్తారు రిజర్వేషన్ వల్ల? ఎందుకంటే వీని పిల్లలు ఈడ గవర్నమెంట్ స్కూల్ అనేది చదివింటారు, ఈయన పిల్లలు ఈడ ప్రైవేట్ కాన్వెంట్లలో చదివింటారు. వీడేమో 95% తెచ్చుకుంటాడు. ఈడ వీడు తిననికనే ఇబ్బందులు ఉన్నాడు, ప్రైవేట్ స్కూల్లో చదివించలేడు. ప్రైవేట్ స్కూల్లో చదివించిన ఏదో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. వీని పిల్లలు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీనితోటి కాంపిటీట్ అవుతారా అంటే ఫలాలు మొత్తం కూడా మళ్ళీ ఈ పెద్దోళ్ళకే పోతున్నాయి. ఈ నిజంగా బెనిఫిషియరీ కావాల్సినటువంటిది గుడిసెల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ లేదంటే బీసీ పిల్లలు కానీ పొందుతలేరు. దీన్ని పునఃసమీక్షించాలని ఈవెన్ ఆ ఏరియాస్ నుంచి కూడా డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రెండోది ఏంటంటే ఓసీలు అయినా సరే, ఓసీల్లో ఈరోజు 10% కొన్నిసార్లు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఉంటున్నారు. 10% ఊడలేనటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నిజంగా మరి నాగేశ్వర్ గారు అది తనకి వదిలేస్తున్నాం ఏమంటారు, మరి ఆయన మెచ్యూరిటీ లెవెల్కి అది వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా మొత్తం ఓసీలంతా కలిపి దేశవ్యాప్తంగా 10% ఉన్నారా? ఈడ ఓసీ ఉన్నటువంటి రెడ్లు ఇంకో స్టేట్లో పోతే బీసీలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఓ చోట ఓసీలు ఉన్నటువంటి యాదవులు, ఓ చోట బీసీలు ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. సో అంటే స్వప్రయోజనాలకు చేసేటువంటి కామెంట్లు అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీని జనానికి అంటే కొన్ని వర్గాలకి దూరం చేసిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా అవుట్ రైట్గా కాంగ్రెస్కు పడుతుంది అన్నటువంటి నేపథ్యాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మింది. కానీ మందకృష్ణ చాలా వరకు కూడా ఎస్సీలను కూడా బీజేపీ వైపు అంటే టర్న్ చేసినటువంటి నేపథ్యాన్ని అయితే స్పష్టంగా గ్రౌండ్లో కనిపించింది. అయితే దీంట్లో ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యింది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈసారి చాలామంది బీజేపీ వైపు అయితే టర్న్ అయినటువంటి నేపథ్యం ఉంది. అయితే బీజేపీ చేసినటువంటి కార్యక్రమాలని జనాలకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ అంటే సీట్ల మాట పక్కన పెడదాం, కానీ నిజంగా బీజేపీ పార్టీ పెంచిన ధరల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పాలా. ప్రతి విషయంలో జిఎస్టీ లాంటివి వేసుకుంటా ఈరోజు ధరలు అమాంతం పెరిగిపోయినాయి. దీన్ని తీసుకుపోవడంలో విఫలమైంది. తర్వాత ఇప్పటికి కూడా ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు కూడా ఇవి ఎడ్యుకేటెడ్ పీపుల్కి పెద్ద ఇంపాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే చదివినోడు ప్రతి ఒక్కటి ఏదో జాబ్ చేస్తాడు.
వానికి 10 లక్షల జీతం వచ్చిందంటే దాదాపు 3 లక్షల రూపాయలు కూడా ట్యాక్స్ తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి ఇన్సూరెన్స్ అనే వ్యవస్థను తీసుకున్నా సరే దాంట్లో జిఎస్టీ వేస్తూ దాదాపు 10,000 ఇన్సూరెన్స్ ఇస్తుంటే 3-4 రూపాయలు కూడా ఇట్లా ఫెయిల్యూర్స్ అనమాట. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రైమరీ స్కూల్ పిల్లని ప్రీ ప్రైమరీకి 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పినాం కానీ ఏ స్కూల్కి ఎంత ఫీజు పెట్టాలనేటువంటిది డిఫైన్ చేయడంలో కూడా మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం దేశవ్యాప్తంగా ఇదే ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలన్నటువంటి మోదీ గవర్నమెంట్ మరి ఫీజు నియంత్రణలో ఎందుకు చట్టాలు చేయలేకపోతుంది? అది రాష్ట్ర ఇష్యూగా సెంట్రల్ ఇష్యూగా పెట్టినప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టినప్పుడు మున్సిపల్ స్కూల్స్కి ఏం పెట్టాలి, డిస్ట్రిక్ట్ స్కూల్స్కి ఏం పెట్టాలి, స్టేట్ లెవెల్ స్కూల్స్కి ఏం పెట్టాలి, ఇట్లాంటి పాలసీ పెట్టలేరా? ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ టేకప్ చేయొచ్చు అనమాట. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం రిజర్వేషన్లు పెంచుతాం, లేదనుకుంటే రిజర్వేషన్ వాళ్ళు వస్తే బంద్ చేస్తారు, లేదంటే చాలా విషయాలు కూడా మనం అంటే ఈ కార్పొరేట్ సామ్రాజ్యంలో ఎట్లాంటి జరుగుతున్నాయి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు సామాన్యుడు, అవన్నీ కూడా హైలైట్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఇస్తే ఫ్రీ ఇస్తామంటారు, లేదనుకుంటే అవి తీసేస్తారు ఇవి తీసేస్తారని ఈ సెంటిమెంట్ల మీద జరుగుతున్నటువంటిది. కానీ మోదీ బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఈ 6,000 వాళ్ళు ఇస్తున్నటువంటి 2,000 హైలైట్ చేయడంలో సక్సెస్ అయింది. ఫ్రీ బియ్యాన్ని హైలైట్ చేయడంలో సక్సెస్ అయింది. దాంతోపాటు రామ్ మందిర్ అనేటువంటిది కూడా పల్లెటూళ్ళకు పంపించడంలో బీజేపీ పార్టీ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ఈరోజు 4 సిట్టింగ్ ఉన్నటువంటి బీజేపీ ఈరోజు మొత్తం మీద ఆల్మోస్ట్ 8 నుంచి 9 సీట్లకు పోతుంది అన్నటువంటి మాట వినిపిస్తుంది. టఫ్ ఫైట్ చూద్దాము. మహబూబ్ నగర్ టఫ్ ఫైట్ అనే చెప్పాలి. మహబూబ్ నగర్ టఫ్ ఫైటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే చెప్పాలా. ఒక్క నిమిషం. మహబూబ్ నగర్ ఒక్క కాన్స్టిట్యున్సీ చెప్పాలా. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. తర్వాత చేవెళ్ళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే చెప్పాలా. తర్వాత మల్కజ్గిరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే చెప్పాలా. తర్వాత భువనగిరి ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే చెప్పాలా. ఇక జైరాబాద్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే చెప్పాలా. ఇట్లా చూసుకున్నట్టు పోతుంటే ఆల్మోస్ట్ మెదక్ టఫ్ ఫైట్ అనే చెప్పాలా. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఓకేనా? సో ఇట్లా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 సీటు, 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు, తర్వాత 5 సీట్లు, 6 సీట్లు. ఈ 6 సీట్లలో చివరి నిమిషం వరకు కూడా మనకు ఆ రోజు రిజల్ట్స్ వస్తున్నటువంటి నేను అనుకుంటున్నాను ఈ 6 సీట్లలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. అంటే నేను లాస్ట్ మినిట్ వరకు కూడా ఫైట్ అయితే స్పష్టంగా కనిపించే అటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది ఈ 6 సీట్లలో. ఒకటి వచ్చేసి మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కజ్గిరి, భువనగిరి, జడ్చల్రా, మెదక్. ఈ 6 స్థానాల్లో స్పష్టంగా ఇంకోటి ఆదిలాబాద్ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉందంట. అంటే ఆల్మోస్ట్ 6-7 సీట్లలో అయితే నెక్స్ట్ ఇంకోటి సికింద్రాబాద్ ఈడ కూడా ట్రైఫైట్ లానే ఉందంట. సో ఇక్కడ 2 సిట్టింగ్ వచ్చేసి సికింద్రాబాద్, ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగే. కానీ ఈ 2 స్థానాలు కూడా అంటే 7 నుంచి 8 స్థానాల్లో నెక్ టు నెక్ ఉంది. ఈ 7 స్థానాలు 8 స్థానాలు ఎవరికైతే ఎడ్జ్ ఉంటాయో ఆ పార్టీకి లీడ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే కేవలం గతంలో 4 సీట్లు 2019లో 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి దాదాపు 9 సీట్లలో
టైట్ ఫైట్ ఇస్తుంది అంటే బీజేపీ ఎంత విస్తరిస్తుందో, ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందో పార్లమెంట్ ఎన్నికల్లో అంటే అందరూ కూడా ఓ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డివిజన్ అయితే స్పష్టంగా క్రియేట్ చేయగలంలో బీజేపీ పార్టీ అయితే సక్సెస్ అయినటువంటి మాట. హిందుత్వ ఎజెండాను కూడా స్పష్టంగా, ఎందుకంటే యూత్ ఈ రోజు అందరూ కూడా యూత్ ఏం కోరుకుంటుందో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేనిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. యూత్ ఆశలేంది, ఆకాంక్షలేంది, అది సెంటిమెంట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా పట్టించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనకబాటుతనమే ఈరోజు బీజేపీ పార్టీ 9 స్థానాల్లో టఫ్ ఫైట్ ఇవ్వడానికే కారణమైందని చెప్పేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మారాల్సిన అవసరం అయితే క్లియర్ ఉంది. అంటే ఈ 9 స్థానాల్లో ఒకవేళ కాంగ్రెసే గెలిచిందనుకున్నా సరే 9 స్థానాల్లో అంటే కేవలం 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి స్టేట్లో 9 స్థానాల్లో ఓ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తుందంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఎంత కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రమాదకరమో బీజేపీ పార్టీ తెలంగాణలో కూడా అనేది ఈ స్టాటిస్టిక్స్ ను బట్టి చూడొచ్చు. అంటే 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు తెలంగాణలో 9 పార్లమెంట్ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 9 ఎంపీ సీట్లలో టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇది ఇట్లే పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రేపు ఫ్యూచర్లో ఉండేటువంటి ఈవెన్ తెలంగాణలో అంటే దేశం మొత్తం మీద అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఫైట్ నడుస్తుంది. ఇక్కడ ఈవెన్ సౌత్ లో ఇప్పటి వరకు కూడా బీజేపీ పాత్ర అనేది పెద్దగా పాత్ర లేనటువంటిది. కానీ ఈసారి 9 ఎంపీ సీట్లకి వాళ్ళు ఫైట్ ఇవ్వడానికి వచ్చిండ్రంటే రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోరు ఉంటుంది అన్నటువంటిది సుస్పష్టం అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూస్తున్నట్టయితే కేవలం వాళ్ళ ఆశ వచ్చేసి మెదక్లో ఉంది, తర్వాత వాళ్ళ ఆశ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్లో పార్టీతో పాటు అక్కడ పద్మారావు గౌడ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 స్థానాల్లో మాత్రమే మెదక్ తర్వాత సికింద్రాబాద్లో ఈ 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆశలు. వాళ్ళు చెప్పొచ్చు మేము 12 సీట్లు వస్తాయి, 14 సీట్లు వస్తాయి, ఈ 14 సీట్లు వస్తే మేము అగ్గి పుట్టిస్తామని చెప్పొచ్చు. కానీ అంత సీన్ అయితే లేదన్నటువంటిది గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా చెప్తున్నది. కాకపోతే చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఓటర్ అనుకుంటే తెలంగాణ తెచ్చిన పార్టీ అన్నటువంటి వాళ్ళు చెప్పుకోవడంలో తర్వాత అయ్యో కేసీఆర్ సారు బయటికి వస్తలేడు, పాపం ఓటమి ఇంకా దియమించలేడు. అయితే ఇక్కడ అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఈ ఏదో నష్ట నివారణ చర్యలకైతే కేసీఆర్ ప్రయత్నం చేసి అక్కడక్కడ సభలు పెట్టి దాదాపు ప్రయత్నం అయితే చేసిండ్రు. కాకపోతే నిజంగా మరి కేసీఆర్ ఎంతవరకు జనాలకు పోయిండు ఎంపీ ఎలక్షన్స్ లో అని చూసుకున్నట్టయితే మాత్రం నిజంగా అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య దాదాపు 7 నుంచి 9 బీజేపీ కాంగ్రెస్ మధ్య 7 నుంచి 9 సీట్ల మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. మిగిలిన 8 సీట్లలో అయితే కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళ సీట్లు అయితే వాళ్ళు మేము కాపాడుకుంటాం అన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండేటువంటి అంటే స్పష్టంగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఖమ్మం అని చెప్పాలా, తర్వాత నల్గొండ కూడా వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక మహబూబాబాద్ తర్వాత పెద్దపల్లి తర్వాత నాదర్ కర్నూల్ అయితే ఫైట్ అయితే ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ అయితే బయటపడేటువంటి స్థానం అని చెప్పవచ్చు. నాదర్ కర్నూల్లో బీజేపీ అయితే భారీగా ఓట్లు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే అవకాశం ఉండేటువంటిది. అంటే కాంగ్రెస్ పార్టీకి 1 ఖమ్మం, 2 నల్గొండ, 3 మహబూబాబాద్, 4 పెద్దపల్లి, 5 నాదర్ కర్నూల్. ఈ 5 సీట్లు అయితే అవుట్ రైట్ గా కాంగ్రెస్ ఖాతాలో ఉండేటువంటి సీట్లే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి. ఇంకా మిగిలిన 7 నుంచి 8 స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ ఉంటది. ఇక బీజేపీకి చూసుకున్నట్టయితే కరీంనగర్, తర్వాత నిజామాబాద్, ఇక
ఆదిలాబాద్ కూడా టఫ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే వాళ్ళకి సుస్పష్టంగా గెలిచే సీట్లు అయితే ఇవి అనుకుంటున్నారు. ఇక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది సికింద్రాబాద్ తర్వాత ఆదిలాబాద్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. తర్వాత మహబూబ్ నగర్, ఇది కూడా టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ కూడా మేము గెలుస్తామన్నటువంటి ఆశలతో ఉన్నారు. వాళ్ళు కూడా అయితే 3 నుంచి 4 సీట్లు అయితే కన్ఫామ్ గా గెలిచే స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలలో టఫ్ ఫైట్ అయితే ఉంది. ఈ టఫ్ ఫైట్ లో మరి ఎవరైతే జనాన్ని మెప్పిస్తారో, జన ఓటరు నాడి పడతారో వాళ్ళైతే గెలిచే అవకాశాలు ఉంటాయి. కాకపోతే క్రాస్ ఓటింగ్ అయితే చాలా అవుట్ రైట్ గా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఓట్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీకి అయితే పోయింది. ఇంకా అర్బన్ లో అయితేనేమో స్పష్టంగా బీజేపీకి అయితే పోయింది. ఇక కొన్ని ఏరియాలో బీజేపీకి ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. కొద్దిమంది బీజేపీకి అంటే ఓట్లు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బీఆర్ఎస్ ఓట్లు అయితే కాంగ్రెస్ కు పడ్డటువంటి నేపథ్యం ఉంది. అయితే మెజార్టీగా 72 to 70% నుంచి 80% అయితే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అయితే టర్న్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా ఈసారి బీఆర్ఎస్ మన బీజేపీకి అయితే ఓట్లు పడ్డటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మొన్న స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి చాలా చోట్ల కొద్దిమంది బీజేపీ అంటే అభిమానం ఉన్న కూడా అభ్యర్థులను చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వేసిండ్రు. కానీ ఈసారి నేషనల్ పార్టీకి వేస్తాం, మోదీకి వేస్తాం అన్నటువంటి మాటతోటి కాంగ్రెస్ సంబంధించిన ఓట్లు కూడా బీజేపీ వైపు టర్న్ అయినటువంటి నేపథ్యం ఉంది. అయితే కాంగ్రెస్ కి ఈసారి కలిసి వచ్చిన అంశం ఏంది అంటే మెజారిటీ అంటే హైదరాబాద్ కాకుండా మెజారిటీ మైనారిటీ ఓట్లు అయితే కాంగ్రెస్ వైపు వచ్చినాయి. మెజారిటీ మైనారిటీ ఓట్స్ మాత్రం కాంగ్రెస్ వైపు వచ్చినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లా ఒక హైదరాబాద్ స్థానం తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో అయితే మైనారిటీ ఓట్లన్నీ అయితే గుంపజత్తుగా కాంగ్రెస్ పార్టీకి పడ్డటువంటి నేపథ్యం ఉంది. మిగిలిన ఓట్లు అయితే మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్యనైతే దోబూచులాట జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయితే ఓట్లను గ్రాప్ చేయగలుగుతుందో ఆ పార్టీ లీడ్ అయ్యేట్టు ఉంటుంది. అవుట్ రైట్ గా 7 నుంచి 8 స్థానాలు అయితే టఫ్ ఫైట్ ఉంది. ఆ టఫ్ ఫైట్ లో మరి ఎవరు జనాన్ని చూస్తారంటే మాత్రం మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక